తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? సహనమో విడువగా కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా? యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా? బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా? సింహపు నోటికి తాళము వేసిన, సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానం ధైర్యపరచదా? దేవుని వాగ్దానం ధైర్యపరచదా? యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోధ ప్రారంభించాడు కదా. ఆయన చేసిన మొట్టమొదటి బోధ, మొట్టమొదటి ప్రసంగం ఏమిటి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. దేవుని బిడ్డలారా, తన శిష్యులను ప్రభువారు సేవకు పంపిస్తూ, పరిచర్యకు పంపిస్తూ ప్రభువారు వాళ్ళకి చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే మారు మనస్సును గురించి ప్రజలకు చెప్పండి. మారు మనస్సు చాలా 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 ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవ భక్తికి సంబంధించిన అనేక విషయాలు మన జీవితంలో కలిగి ఉండొచ్చుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు స్వంత రక్షకుడిగా కలిగి ఉండకపోతే నీ జీవితంలో ఉన్న పాపములు పరిహరించబడకపోతే, మారు మనస్సు అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మనం వెళ్ళేది నిత్య నరకానికే. ఒక ఆమె నరకానికి వెళ్ళిందంట. నరకానికి వెళ్ళగానే నరకం ఎంట్రన్స్లో వాళ్ళ సంఘ పెద్ద కనిపించాడట. వందనాలయ్యా సంఘ పెద్ద గారు, మీరేంటి, మీరు సంఘ పెద్ద గారు కదా, నరకానికి వచ్చారేంటయ్యా అంటే ఆమన్నాడంట, ఓ స్పిచ్ మొకమా, లోపలికి వెళ్ళి చూడు,
లోపల పెద్దయ్య గారే ఉన్నాడని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక 3 రకాల గుంపులను మనం చూస్తా ఉన్నాం. వారు అన్నారు, ప్రభువా, మీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? శబాష్, చాలా మంచి పని చేశారర్రా అన్నాడా యేసయ్య? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే ప్రభు అంటున్న ఒక మాట ఏంటంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను. ఏమండి దేవస్థానం గారు, దయ్యములను వెళ్ళగొట్టే పరిచర్య సరైంది కాదంటారా? దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో అనేకమైన దయ్యాలను నేను వెళ్ళగొట్టాను. నా పరిచర్య చాలా చిన్న వయసులోనే సాగింది. నేను హైదరాబాద్లో ఎల్సిఈ లైసెన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్ పార్ట్ టైం చదువుకుంటూ హైదరాబాద్లో ఉండేవాడిని. అక్కడ అమీర్పేటలో చిన్న చిన్న పాకలు ఉండేవి, 1000-2000 పాకలు ఉండేవి. అక్కడ ఈ ప్రకాశం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి వర్కర్స్ అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళలో అనేక మంది దేవుని బిడ్డలు ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం ప్రతి బుధవారం ప్రార్థనలు జరిగేవి. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళాను. ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడు. అయ్యా రండి. ఒక ఆమె గాలు, చిన్న వయసు, 22 సంవత్సరాల వయసు. నేను వెళ్ళాను. మా నాన్నగారు ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన వ్యక్తి. మా గ్రామంలో మా నాన్నగారు ఒక్కడే ప్రభువుని నమ్ముకున్నది. ఎవరికన్నా దయ్యం పడితే, ఎవరికన్నా తేలు కుడితే ప్రార్థన చేసుకోవడానికి మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో నాన్నగారి పేరు లింగయ్య. లింగయ్య, మాకు మంత్రం పెట్టు. చిన్నప్పుడు నాన్నగారు చేసే పని నేను చూసేవాడిని. వారి తలల మీద బైబిల్ పెట్టి, యేసు క్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామములో దయమా నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, వెళ్ళిపో అంటే బిల్లబిల్లలాడించి ఆ దయ్యం వెళ్ళిపోయేది. దేవుని బిడ్డలారా, ఆ రోజు హైదరాబాద్లో ఆ చిన్న పాకల్లోకి వెళ్ళాను. చాలా చిన్న వయస్సు. నా బైబిల్ తీసుకెళ్ళాను. ఆ దయ్యం బట్టి నా మీద నా బైబిల్ పెట్టాను. మా నాన్నగారిలాగా నేను కూడా చెప్పాను, యేసు క్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామములో దయమా నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, యేసయ్య శక్తి కలిగిన నామములో వెళ్ళిపో. బిల్లబిల్లలాడించి ఆ దయ్యం వెళ్ళిపోయింది. 8 సంవత్సరాలైంది వాళ్ళకి వివాహమై. సంతాన ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే ఆ దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ దంపతులకు సంతాన ఆశీర్వాదం కలిగింది. 2 చేతుల దేవునికి స్తోత్రం సమర్పిద్దామా? దయ్యాలు వెళ్ళగొట్టే పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు. స్వస్థత పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు. నా పరిచర్యలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు యేసు క్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయగా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయగా స్వస్థత పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. 2 చేతుల దేవునికి స్తోత్రం సమర్పిద్దామా? దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడే పరిచర్యకు, ఆశీర్వాదపు వర్తమానాలకు నేను వ్యతిరేకం కాదు.
ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వాడను. ఈ మధ్యన జరిగిన పాస్టర్స్ మీటింగ్లో చెప్పాను, గవర్నమెంట్ హాస్టల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. గవర్నమెంట్ హాస్టల్లో నేను చదివే రోజుల్లో పురుగులు పట్టిన అన్నం, తెల్లటి నీళ్లు, తెల్లగా ఉంటాయి కాబట్టి మజ్జిగనే వాళ్ళు. ఆ అన్నంలో ఆ మజ్జిగ పోస్తే ఈ పురుగులన్నీ పైకి తేలేవి. దేవుని బిడ్డలారా, ఈ వేలితో ఆ పురుగులన్నీ ఏరివేసుకొని నేను చదువుకున్న వాడిని. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మీకు విషయం చెప్పనా, ఈ రోజున సుమారుగా ఒక 20 మంది పిల్లలు, అనాథలైన పిల్లలు, పేదలైన పిల్లలు నా ఇంట్లో ప్రతిరోజు ట్యూషన్ చేయించుకుంటారు. ప్రతిరోజు అద్భుతమైన ఒక మంచి ఆహారం ఆ బిడ్డలకు పెట్టడానికి ప్రభువు నా ఎడల కృప చూపించాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే నేను వ్యతిరేకం కాదండి. అయితే ఈ పరిచర్యలన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మారు మనసు చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగిన దేవుడు. ఆయన మన జీవితాలను మార్చివేస్తాడు. మా నాన్నగారు ఒక అన్య కుటుంబంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. చాలామంది అంటారు, మీరు హిందువులుగా ఉండి యేసయ్యను నమ్ముకున్నారు. ఆ విషయం మాకు తెలీదు. మమ్మల్ని హిందువులు అనేవాళ్ళు కాదు. చిన్నప్పుడు మమ్మల్ని ఏమనేవాళ్ళు అంటే ఆదివాసీలు అనేవాళ్ళు. మమ్మల్ని ఓళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు. దేవాలయాల్లో మాకు ప్రవేశము లేదు. అలాంటి కుటుంబంలో జన్మించిన బాలం. మా కుల దైవాలు వేరు, మా ఇంటి దేవతలు వేరు. చిన్న వయసులో నాకు ఒక భయంకరమైన జ్వరం వచ్చిందంట, విష జ్వరం. నాకంటే ముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడట మా అమ్మ నాన్నకి. నాకు 2 సంవత్సరాల వయసులోనో 3 సంవత్సరాల వయసులోనో ఈ విష జ్వరం వచ్చింది. మా గ్రామంలో చేయవలసిన వైద్యం అంతా చేశారు. చివరికి ఒంగోలు అనే పట్టణానికి, ఒంగోలు దగ్గర ఒక గ్రామం కాబట్టి మాది, ఒంగోలు అనే పట్టణానికి నన్ను తీసుకువెళ్ళారు. ఆ రోజుల్లో ఒంగోలు పట్టణానికి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే BVL నారాయణ హాస్పిటల్, చాలా ఫేమస్ డాక్టర్ ఆయన. ఆ రోజుల్లో కనీసం 300 మంది ఆ హాస్పిటల్లో ఉండేవాళ్ళు. చాలా ఫేమస్ డాక్టర్. ఆయన నన్ను చూసి వారం రోజుల తరువాత కానీ ఈ బిడ్డ బతుకుతాడా లేదా అనే విషయం నేను చెబుతానని చెప్పాడట. ఆ సమయంలో ఒంగోలులో ఎస్కోల్ ప్రార్థనా మందిరం అనే ఒక మందిరం ఉండేది. భక్త సింగారి సహవాసం అది. ఆ రోజుల్లో ఇప్పుడు మహిమలో ఉన్న దైవజనుడు ఒక ఆయన కె యోహాన్ గారని అద్భుతమైన దైవజనుడు, అద్భుతమైన ప్రార్థనా పరుడు. ఆయన వస్తున్నాడు అంటే దయాలు గజ 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 వణికి పారిపోయి, అంత ప్రార్థనా పరుడు. ఆయన హాస్పిటల్కి వచ్చాడట. మా అమ్మ నాన్నకు సువార్త చెప్పాడట. మీరు యేసయ్యను నమ్ముకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు యేసయ్య బిడ్డలుగా కండి, ఆ తరువాత మీ కుమారుడి కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారికి చాలా కోపం వచ్చిందట. మాకు బాగు చేసే దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నాలే బాబు, వెళ్ళన్నాడట. అయితే అప్పటికే
ఒక బిడ్డను పోగొట్టుకొని ఉన్నది కాబట్టి మా అమ్మ నాకు చెబుతూ ఉండేది, మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడిందట. ఒకరోజు 2 రోజుల్లో బతిమలాడితే చివరికి అయిష్టంగానే మా నాన్న ఒప్పుకొని నా మంచం దగ్గర ఇందరూ మోకరించి, యేసయ్యా, మాలో ఉన్న జన్మ పాపం, మాలో ఉన్న కర్మ పాపం, మేము తెలిసి చేసిన పాపం, మేము తెలియక చేసిన పాపం, ప్రతి పాపాన్ని పరిహరించాయా అని చెప్పి నా మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేశారంట. దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటంటే దాదాపుగా 1 రోజుల నుండి ఎన్ని మందులు వాడినా తగ్గని విష జ్వరం ఎప్పుడైతే అమ్మా నాన్న ప్రార్థన చేశారో ఆ రోజు ఆ జ్వరం నాకు తగ్గిపోయిందంట. 2 చేతులు దేవునికి స్తోత్రం సమర్పిద్దామా? అందుకని దేవుని సహాయం మూలకంగా నేను బతికాను కాబట్టి నా పేరు దేవ సహాయం అని పెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు నేను చెప్పకుండా ఉండలేను. నేను నా స్నేహితులతో ఎప్పుడు అంటూ ఉండేవాడిని, ఏమో చిన్నప్పుడు ఆ యేసయ్య ఏదైనా నాకు సహాయం చేస్తే చేసాడేమో. క్రైస్తవులుగా జీవించటం చాలా కష్టం. క్రైస్తవులు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే, మా నాన్నగారి తమ్ముడు నా కాలేజీలోనే చదువుకునేవాడు. ఆ రోజుల్లో నా కజిన్ బ్రదర్కి, మా చిన్నాన్నగారి కొడుక్కి సుమారుగా 10,000 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేది. మా నాన్నగారు యేసయ్యను నమ్ముకున్నారు కాబట్టి మా సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని పెట్టారు. అందుకని స్కాలర్షిప్లన్నీ ఎగిరిపోయినాయి. ఆ 10,000 రూపాయలు నాకు వచ్చేది కాదు. ఒక యవ్వన బిడ్డగా నా మనసులో ఎంత బాధ ఉండేదో. నేను అనుకునేవాడిని, మా నాన్న పిచ్చి పని చేశాడు, ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, రేపు నేను ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత మాకు ఉద్యోగాలు రావు కదా, మా నాన్న చేసిన తీర్మానం ఏమిటని నేను బాధపడుతూ ఉండేవాడిని. నా స్నేహితులతో చెబుతూ ఉండేవాడిని, నేను మళ్ళా వెనక్కి వచ్చేస్తాను, మన దేవతలను పూజిస్తాను, మన దేవుళ్ళను పూజిస్తాను, నా సర్టిఫికేట్లో క్రిస్టియన్ అనే మాట తీసివేసి మళ్ళా నా పాత దీనికి నేను వస్తాను అని నా స్నేహితులకు చెబుతూ ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, అలాగా ఇంటర్మీడియట్ వరకు సాగింది. ఇంటర్మీడియట్లో ఒక అద్భుతమైన విషయం నా జీవితంలో జరిగింది. ఆ కారణాన్ని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను వ్యక్తిగత రక్షకుడిగా కలిగి ఉన్నాను. నా జీవితంలో నేను మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉన్నాను. మా నాన్నగారు క్రైస్తవుడిగా మారడం నాకు ఇష్టం లేదు కాబట్టి లోకములో ఉన్న చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాను. ఒక 18 సంవత్సరాల వయసులో ఉండే యవ్వన బిడ్డ లోకములో ఎలాంటి పాపాలు కలిగి ఉంటాడో అవన్నీ నా జీవితంలోనికి వచ్చేసినాయి. అలాంటి సమయంలో మాకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్ రిజల్ట్స్ పేపర్లో వచ్చినాయి. దేవుని బిడ్డలారా, నేను 2nd క్లాస్లో పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చింది. పరీక్షలు రాసింది నేను కదా, 2nd క్లాస్ రావడానికి అవకాశమే లేదు. ఏదో తప్పు పడిందిలే అనుకున్నాను. ఆ రోజుల్లో మా ఇంట్లో జరిగిన మాకు సంగతి ఏంటంటే, నా తర్వాత తమ్ముడు ఎఫ్రాయిం, వాడు ఒక సినిమాకి వెళ్ళి వచ్చాడు. మనం దేవుని కుటుంబం అయితే నువ్వు సినిమాకి వెళ్తావని చెప్పి
నాన్న విపరీతంగా కొట్టాడు. వాడు క్లాస్మేట్స్ విద్యార్థులందరి ముందు కొట్టాడు. వాడు చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. 8 సంవత్సరాల తర్వాత అద్భుతమైన విధానంలో ఆ బిడ్డను దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ కూడా దేవుని సేవలో ఉన్నాడు. అయితే ఆ రోజుల్లో నాన్నగారు సేవలో లేరు. మాకు చిన్న బట్టల కొట్టు వ్యాపారం ఉండేది. డిపో అంటారు కదా, చక్కెర డిపో, బియ్యం డిపో, ఆ వ్యాపారం మా నాన్నగారు చేస్తూ ఉండేవారు. సరే, తమ్ముడు వెళ్ళిపోయాడని అమ్మా నాన్న చాలా బాధపడుతూ ఉన్నారు. వెళ్ళిపోయిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే 4 రోజులు ఏడ్చి గమనూరుకుంటారు, కానీ ఈ బిడ్డ ఉన్నాడా చనిపోయాడా తెలియదు. మొత్తానికి నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం రోజుల తర్వాత మా ఇంట్లో నేను సంతోషం చూశాను. మా అమ్మ అయితే తమ్ముడు ఫోటో పెట్టుకొని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నా రిజల్ట్స్ వచ్చినందుకు అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు. తీరా మార్క్ లిస్ట్ వచ్చింది. మార్క్ లిస్ట్ వస్తే నేను ఫెయిల్ అయిపోయాను. అమ్మా నాన్నకి ఆ విషయం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చాలా తెలియకల్లో ఉండండి. ఒక లెటర్ తీసుకున్నాను. బట్లర్ ఇంగ్లీష్లో ఉత్తరం రాశాను. క్రింద గ్రీన్ ఇంక్ సంతకం పెట్టాను. మా అమ్మ నాన్న పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఆ ఉత్తరం చూసి, అబ్బో బిడ్డ, పెద్దమ్మ వైజాగ్లో ఉండేది, ఆమె దగ్గరికి వెళ్ళి చదువుకోవాలండి. బిడ్డకు వైజాగ్లో సీట్ వచ్చిందని మా నాన్న ఇంత డబ్బులు ఇచ్చాడు, మా అమ్మ పిండి వంటలు చేసింది. తీరా ఒంగోలులో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పానే ఇందాక, ఎస్కోల్ ప్రార్థనా మందిరం అని, దైవజనులు కె యోహాన్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళామండి ప్రార్థన చేయించుకోవడానికి. సహజంగా ఎవరైనా ఏం చేస్తారు, ప్రభా బిడ్డ వెళ్తున్నాడు తోడుగా ఉండి ప్రార్థన చేసి పంపిస్తారు కదా. యోహాన్ గారు నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. చాలా ప్రేమగా నాతో మాట్లాడుతున్నాడు. వ్యవసాయం చాలా కష్టపడి చదువుకున్నావునైనా, వైజాగ్లో సీట్ వచ్చింది, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఇలాగా చాలా విషయాలు చెబుతూ ఉన్నాడు. చివరికి నన్ను అడిగాడు, బట్టలన్నీ సర్దుకున్నావా అన్నాడు. సర్దుకున్నానండి అని చెప్పా. బైబిల్ తీసుకున్నావా అన్నాడు. తీసుకున్నానండి అని చెప్పా. గుండెల్లో రైళ్లు పరిగెత్తుకుంటూ ఉన్నాయి. ఏంటి బాబు ఇవన్నీ అడుగుతున్నాడు. చివరికి ఆయన అడిగాడు, నీ కాల్ లెటర్ తీసుకున్నావా అన్నాడు. గుండె దబేలమంది. కాల్ లెటర్ లేదు కదా. మా నుండి ఆయన అన్నాడు, ఏమిటో వీడేదో అబద్ధం చెబుతున్నట్టున్నాడే అన్నాడు. మా నుండి లేదన్నా, వాడు అబద్ధం చెప్పడం లేదు, లెటర్ వచ్చింది, నేనే అది తీసి వేరే చోట పెట్టానని చెప్పి మా నాన్న వెళ్ళి ఆ ఉత్తరం పట్టుకొచ్చాడు. పాపం ఈ యోహాన్ అంకుల్ కూడా, దైవజనుడు యోహాన్ గారు కూడా పెద్దగా చదువుకున్నవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు వివరాలని చెప్తున్నానంటే, దేవుని సంకల్పం నా పక్షంగా ఉంది. సరే, ఇంక మోకరించాడు. నా గుండెల్లో రాళ్ళు పరిగెత్తున్నాయి. ప్రభువా తొందరగా ప్రార్థన చేసి పంపించాలి ఆయన, ఇంకే ప్రశ్న అడగకూడదు ప్రభువా. మోకరించాం, ప్రార్థన చేయబోతా ఉన్నాడు. ఈలోపు మా ఫిజిక్స్ లెక్చరర్, ఆయన కూడా క్రిస్టియనే, ఆయన అప్పుడే మందిరంలోకి చర్చిలోకి వచ్చాడు. ఆయన చూసి యోహాన్ అంకుల్ గారు అన్నారు, రండి రండి, మీ శిష్యుడు వైజాగ్ వెళ్తున్నాడు, సీటు వచ్చింది. ఉత్తరం ఇచ్చాడు ఆయన. మా ఫిజిక్స్ లెక్చరర్ గారు కింద నుంచి పైకి చూశాడండి నన్ను ఒక చూపు. వాష్రూమ్కి వెళ్ళి వస్తానని పరుగో పరుగు. నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, భగవంతరావు అని, ప్రాణ స్నేహితుడు. వాడి దగ్గరికి వెళ్ళి, చచ్చిపోవాలని ఉందిరా నాకు, ఇప్పటికే తమ్ముడి కోసం అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు, నేను ఈ పిచ్చి పని చేశాను, ఇదేమో బయటపడింది, వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ చేసి అవుతున్నాను, నేను చచ్చిపోతాను రా అన్నాను.
చెప్పానుగా వాడు ప్రాణ స్నేహితుడని. ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు తెలియదు, కానీ ఒక స్ట్రిప్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చాడు. 10 ట్యాబ్లెట్లు తీసి చచ్చిపోదామని ఉంది కదా. ఎప్పుడైతే చచ్చిపోదామని మనం అనుకుంటామో, ఒక మాట చెప్పనా నీకు, సైతాన్ ఏమంటాడో తెలిసిన, కమాన్ కమాన్, క్విక్ క్విక్ క్విక్, ఆలస్యం చేయొద్దు, వెంటనే చేయి. సైతాన్ నాకు చెప్తా ఉన్నాడు, నువ్వు బతకడం అనవసరం, నీ పరువు పోయింది, నీ స్నేహితులంతా నేను చూసి నవ్వుతారు, చచ్చిపో. అది సైతాన్ చెప్పే మాట. సరే, ఈ 10 ట్యాబ్లెట్లు తీసుకున్నాను, నీళ్ళు పోసుకున్నాను, మింగేశాను, దుప్పటి కప్పుకొని పడుకున్నా. ఓ ప్రార్థన, పిచ్చి ప్రార్థన, యేసయ్యా నేను చచ్చిపోతున్నాను, నరకానికి మాత్రం తీసుకెళ్ళొద్దయ్యా. సరే, మా చిన్నమ్మల ఇంట్లో పడుకున్నా. ఆమె ఎందుకో టీ ఇవ్వడానికి నన్ను లేపితే లేవలేదంట, దుప్పటి లాగేసింది, నోటి నిండా నురుగు. పరిగెత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లోపలికి ట్యూబులు పంపించి విషమంతా కక్కించాడు. రాత్రి ఒంగోలు ఎస్కోల్ ప్రార్థనా మందిరంలో మా నాన్న నేను పడుకొని ఉన్నాం. నాకు అప్పుడే మత్తు తొలగిపోతూ ఉంది. నా మంచం పక్కన మా నాన్న మోకరించాడు. మా నాన్న మోకాళ్ళ ప్రార్థనాపరుడు. 2 సంవత్సరాల క్రితం 94 సంవత్సరాల వయసులో ప్రభు సన్నిధికి ఆయన వెళ్ళాడు. సేవలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు అబ్రహాముగా మార్చబడింది. ఆయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా చిప్పలు కట్టి ఉంటా, అంత ప్రార్థనాపరుడు. ఆ రోజు రాత్రి నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పెద్ద కొడుకు నాయనా, నా బిడ్డ రక్షించబడాలి, నా బిడ్డ మారు మనసు పొందాలి. ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఉన్నాడో లేడో తెలియదు. ఈ బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను ప్రభువా. అయ్యా, నన్ను కరుణించు, నా బిడ్డను కరుణించు. నీ కృప, నీ జాలి, నీ కనికరం నా మీద ఉంచు. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా. కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను, నాన్న నా కోసం ఎప్పుడు చేసే ప్రార్థనే కదా అనుకొని నిద్రపోయాను. దేవుని బిడ్డలారా, సుమారుగా ఉదయం 4:30-5 గంటలు నాకు మెలకు వచ్చిందండి. నాకు మెలకు వచ్చి చూస్తే రాత్రి 10:30కు నా మంచం దగ్గర మోకరించిన నాన్న ఉదయం 5 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, నా కోసం ఏడుస్తూనే ఉన్నాడు.